మీ వెన్నెముకలో ఒక శక్తి నిద్రపోతోంది. ఇప్పటివరకు ఏ డాక్టరూ దాన్ని చూపించలేదు, ఏ స్కాన్ పట్టుకోలేదు. కాని యోగులు వేల సంవత్సరాల క్రితమే దాన్ని జాగృతం చేశారు. మానవ శరీరం ఇది కేవలం ఎముకలు, మాంసం మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యంత్రం. మన వెన్నెముకకు ఇరువైపులా రెండు నాడులు నిగూఢంగా ప్రవహిస్తున్నాయి, ఇడ మరియు పింగళ. కుడివైపు సూర్యనాడి మనలోని అగ్నిని, శక్తిని, కోపాన్ని ప్రతిబింబిస్తుంది. ఎడమవైపు చంద్రనాడి మనస్సులో శాంతిని, చల్లదనాన్ని నింపుతుంది. ఈ రెండూ ఒక నదిలాంటివి. అవి కలిసే చోటే సుషుమ్న మొదలవుతుంది. ఈ సుషుమ్న నాడిలో ఏమి జరుగుతుందో తెలుసుకుంటే మీ జీవితం చూసే దృష్టే మారిపోతుంది. కొంచెం ఓపిక పట్టండి. వెన్నెముక మూలంలో, మూలాధారంలో ఒక శక్తి చుట్టుచుట్టుకొని నిద్రపోతుంది. దాని పేరే కుండలిని. సర్పం మెళికలు తిరిగినట్టు 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది. దురదృష్టవశాత్తు మన అహంకారం, భ్రమలు, వ్యసనాలు ఇవన్నీ ఆ కుండలినిపై బరువైన రాళ్లులా కూర్చుంటాయి. అందుకే ఆ శక్తి నిద్రావస్థలోనే ఉంటుంది. కాని సాధన మొదలైనప్పుడు, నాడీ శుద్ధి జరిగినప్పుడు ఆ కుండలిని మేల్కొంటుంది, సుషుమ్నలో ప్రవేశిస్తుంది, పైకి పైకి సహస్రారం వైపు ప్రయాణమవుతుంది. ఇప్పుడు మీకొక ప్రశ్న. ఈ శక్తి మేల్కొంటే మీలో ఏమి జరుగుతుంది? బ్రహ్మరంధ్రం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తాను. యోగులు, మహాత్ములు వేల సంవత్సరాలు సాధన చేశారు. ఒకటే లక్ష్యం, బ్రహ్మరంధ్రాన్ని చేరడం. తల పైభాగంలో మధ్యలో అక్కడ ఒక సూక్ష్మమైన రంధ్రం ఉంటుంది. దాని పేరే బ్రహ్మరంధ్రం. జాగ్రత్, నిద్ర, సుషుప్తి ఈ 3 అవస్థలను దాటిన యోగి సమాధి స్థితిలో ఆ బ్రహ్మరంధ్రాన్ని చేరుతాడు. అక్కడ ఏమి జరుగుతుంది? సోమరసం, అమృతం పైనుండి కిందకు ప్రవహిస్తుంది. ఆ అనుభవాన్ని వాటల్లో వర్ణించడం సాధ్యమా? లేదు, అది అనుభవించాల్సిందే. ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి, మీ వెన్నెముక మూలాన్ని అనుభవించండి. అక్కడ ఒక శక్తి ఉన్నది తెలుసుకోండి. అదే మీ ఆత్మశక్తి, అదే కుండలిని, అది మీరే. సాధనను ప్రారంభించండి. సద్గురువు మార్గదర్శకంలో ఆ అమృతపానం మీకు సాధ్యమే.